కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? ఆయన సంస్కారం ఏంది? కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికైతే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ధర్మమేనా? తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేళ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్ల కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా? ధర్మమేనా ఇది? ఇది మన తెలంగాణ గౌరవమా? కాబట్టి న్యాయం, ధర్మం మీరు చెప్పండి. ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టానో, ఎవరిని అందలం ఎక్కియానో నిర్ణయించేది మీరు. శక్తి ఉన్నది మీ దగ్గర. కాబట్టి ధర్మాన్ని గెలిపించండి, బీఆర్ఎస్ను గెలిపించండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు. ఇలా బగ్గుమంటున్న తెలంగాణ ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. ఊరూరికి పూలదాలుడు, గుమ్మడికాయలు కొట్టుడు, రకరకాల పదలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా. మళ్ళా డెఫినెట్గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండంగా మన తెలంగాణ, మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం. ఏం రందిపడే అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. మీరు క్షేమంగా వెళ్ళండి అందరూ. ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నా. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు. ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే.